అండి ఉగాది వస్తుంది కదా, ఇంకా ఇల్లు క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశానమాట. ఉదయం నుంచి ఒక్క లెక్క చేస్తే సాయంత్రం 5:30 అయిందనమాట లోపల మట్టికి కంప్లీట్ అవ్వడానికి. ఇంకా లోపల అంతా శుభ్రం అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుని తాగాను. మా ఆయన అయితే బజ్జీలు తెచ్చారు అలసిపోయానని చెప్పి. ఇంకా బజ్జీలు తినేసి బయట వాకిళ్ళన్నీ తుడిచేసి తర్వాత లెక్కోని కూడా చదివిపించానమాట. జనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసేసి పడకేసేస్తుంది మేడం గారు. సాయంత్రం 5:30కి లేస్తుంది. ఇప్పటికీ నా పనులు కూడా అయిపోతున్నాయి. ఇంక స్నానం చేపించేసి కొంతసేపు చదివించి ఎక్సర్సైజ్ అయితే చేపిస్తున్నాను. ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత కుదిరితే కొంచెం సేపు వాకింగ్ కూడా చేపిస్తానమాట. ఇంకా మా లక్కోడికి సొంతంగా తనకు తాను చేసుకునేలాగా నేర్పిస్తున్నాను. రేపొద్దున నేనున్నా లేకపోయినా కానీ మా లక్కోడు డైలీ రొటీన్ అయిపోవాలి, తనకి డైలీ రొటీన్ లాగా ఉండాలి అని చెప్పి ఇంకా తనకి చేసుకునేలాగా అలవాటు చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా లక్కోడు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇడ్లీ వేసేసి డిన్నర్కి ఇంకా సామాన్లు తోమేసి పిల్లలకి మా ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేసి ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. మీరైతే ప్లీజ్ వీడియోని